ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి, ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా. ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉండి మీ స్మార్ట్ ఫోన్ తోటే సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే జాయిన్ అయ్యి మీ ఎర్నింగ్స్ని ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. అలా హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో బ్లౌజ్ వర్క్ చూపిస్తున్నానండి. అది కూడా మనకి మిర్రర్స్తో అనమాట. సో మిర్రర్స్తో మనకి చాలా రకాల బ్లౌజ్ వర్క్స్ అని నేను మీతో షేర్ చేశాను కదా. సో ఇది అందులో ఇంకొకటి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చాలా సింపుల్, అంటే మనకి హెవీగా ఉండదన్నమాట. చాలా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడైతే దీనికి కావాల్సింది మీకు ఓన్లీ మిర్రర్స్, ఇంకా గ్లూ, తర్వాత ఏంటంటే స్టోన్ చైన్ మనకి కంపల్సరీ యూస్ చేస్తాం కదా నెక్ లైనింగ్ అప్పుడు. సో అది ఇప్పుడు నేను ఏంటంటే గ్లూ అప్లై చేస్తున్నాను. గ్లూ అప్లై చేశాక మనం ఏంటంటే దీనికి స్టోన్ చైన్ ఉంటుంది కదా, అది స్టిక్ చేసుకోవాలి. స్టోన్ చైన్ కాకపోతే చాలామంది బాల్ చైన్ వాడుతున్నారు, అలా అయినా పర్లేదు. ఒకవేళ మీరు బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మాకు స్టోన్ చైన్ అడ్డొస్తుంది అని అంటే కనుక మీరు అది మానేయచ్చు. మానేసి మీరు నార్మల్గా పైపింగ్ వేసుకుంటారు కదా బ్లౌజ్కి, అంటే శారీ కలర్ కాంబినేషన్ పైపింగ్ వేసుకుంటారు కాబట్టి అలా కూడా మీరు వేసుకోవచ్చు. ఎలా అయినా సరే మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా అంతా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం స్లోగా చేసుకోండి, ఎందుకంటే గ్లూ ఎక్కడైనా అంటుకున్నా డ్రై అవుతుంది, కానీ అక్కడ మాత్రం ఒక వాటర్ మార్క్లా పడిపోతుంది అనమాట. అంటే తడిచినప్పుడు ఎలా అయితే మనకు కనబడుతుందో గ్లూ ఆరిపోయాక అలా కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు స్టిక్ చేసుకోవాలి దీన్ని. దీనికి మిర్రర్ వర్క్ చేయాలి కదా. సో మిర్రర్స్ కోసం నేను ట్రయాంగిల్ షేప్ ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను. ఈ మిర్రర్స్ కూడా ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అండి, చాలా తక్కువ. కాబట్టి ఎవరికైనా ట్రై చేయాలనుకుంటే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. ఎందుకంటే కుందన్స్ కానీ మిర్రర్స్ ఇట్లాంటివి ఏంటంటే చాలా తక్కువ కాస్ట్కే మనకు అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని వర్క్ చేసుకున్నట్టయితే మనకు చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. బ్లౌజెస్ అన్ని ప్లెయిన్గా ఇష్టపడకుండా సింపుల్గా కూడా మనకు వర్క్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నట్టుగానే గ్లూ స్టిక్ చేసుకుని తర్వాత నేను ఈ డైమండ్ షేప్లో ఉన్నవన్నీ, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్నవన్నీ కూడా నేను మొత్తం నెక్ అంతా కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను.
లుక్ అనేది ఇలా ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు కదా దగ్గరగా కనపడలేదని నిన్న. సో ఇప్పుడు నేను ఏంటంటే గోల్డ్ కుందన్స్ మిర్రర్స్ తీసుకున్నాను. గోల్డ్ మిర్రర్స్ అనేవి కూడా మీకు చాలా తక్కువకే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మిర్రర్స్ మధ్యలో వీటిని స్టిక్ చేసుకోవాలి. అంటే కొంచెం బెటర్ లుక్ ఉంటుంది. మొత్తం అంతా కంప్లీట్గా మిర్రర్స్ సిల్వర్ కాకుండా ఈ గోల్డ్ షైన్తో ఉంటుంది కాబట్టి మనకి లుకింగ్ బాగుంటుంది అనమాట. ఇక్కడ కూడా సరిపడా గ్లూ పెట్టుకోండి, బాగా ఎక్కువ ఏం పెట్టేయద్దు. చిన్న చిన్న అద్దాలు కాబట్టి మనకి అంటే ఇవి ఏమి గుచ్చుకోవండి. పైగా ఏంటంటే మనకి గ్లూ అంటించడం వల్ల తొందరగా ఊడిపోవు. కాబట్టి నేను ఇప్పుడు ఏంటంటే ఈ ట్రయాంగిల్స్ మధ్యలో నేను తీసుకున్నాను కదా రౌండ్ మిర్రర్స్ చిన్నవి, అవి స్టిక్ చేసేసుకుంటున్నాను. స్టిక్ చేసుకునేటప్పుడు కూడా మీరు బడ్ యూస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుందన్నమాట మీకు వాడటానికి. చేత్తో పెట్టుకుంటే ఏంటంటే గ్లూ చేతికి అంటుకుంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా మీరు బడ్తో స్టిక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా కంప్లీట్ అయిపోయాక ఏం చేస్తున్నానంటే నేను డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా అవి స్టిక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టోన్స్ ఉంటాయి చూసారా, స్టోన్ బేస్ అంటించి మధ్యలో మనం డైమండ్ స్టోన్ పెడతాం కదా, మీరు అలా కూడా పెట్టుకున్న చాలా లుకింగ్ ఉంటుంది. ఇవన్నీ రౌండ్ వచ్చే అంటే ట్రయాంగిల్ తర్వాత షార్ప్ తర్వాత షేప్ మనకి రౌండ్ షేప్ వచ్చేసింది కాబట్టి నేను ఏంటంటే డ్రాప్ షేప్ యూస్ చేస్తున్నాను. బాగా దగ్గరగా పెడుతున్నాను అనమాట. అంటే రౌండ్ కుందనికి అటు ఇటు ఆ దగ్గరగా పెడితే మనకి ఏమవుతుందంటే అంటించాక బాగా దగ్గరగా కుందన్స్ నీట్గా కనబడతాయి వాటి వరస అనేది. ఒకవేళ మీరు స్టిక్ చేసుకున్నాక ఇంకా మీకు కావాలి ఇంకా పెద్దది పెంచుకోవాలన్నా సరే మీరు చిన్న చిన్నగా కొత్తవి ట్రై చేస్తూ పెద్దగా కూడా చేసేసుకోవచ్చు. నేనేంటంటే ఓన్లీ నెక్ చూపిస్తున్నానండి. ఇంకా హెవీగా కావాలంటే కనుక మనకు బ్యాక్ సైడ్ బ్లౌజ్ వెనకాల వీపు మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ తోటి కానీ స్టోన్స్తో కానీ అలా కూడా మీరు స్టిక్ చేసి దాన్ని ఇంకా హెవీ డిజైన్లాగా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో చూసి ఫాలో అవటమే కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీ దగ్గర కూడా అంటే మనకి టాలెంట్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అన్ని సమయాల్లోని బయటపడదు కదా. సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి డిఫరెంట్గా. ఇదనే కాదు ఏదైనా చేస్తూ ఉండి చూసి మనం తిరిగి చేస్తూ దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోండి. కొద్దిగా కొత్తగా చేయటం కానీ చూసిన దాన్ని అలా ఆటోమేటిక్గా మీకు కూడా కొంచెం క్రియేటివ్ ఐడియాస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దీన్ని ఇలా మనం మార్చుకోవచ్చు కదా, మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు కదా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఎవరిని కూడా అడగక్కర్లేదు ఏది ఎలా చేసుకోవాలి అన్నట్టుగా. సో కాబట్టి మీ క్రియేటివిటీ డెఫినెట్లీ ప్రతి ఒక్కరిలో క్రియేటివిటీ ఉంటుంది, మీరు ఇంకా బాగా చేయండి. సో ఎవరైనా మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను కూడా చూస్తాను. చాలా ఇంకా నాకు తెలిసి చాలా బాగా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. నేను ఏంటంటే వీడియోస్ రూపంలో బయటపెడుతున్నాను, కాకపోతే కొంతమంది బయట పెట్టరంతే. సో నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు ఎవరైనా ఓన్గా చేసుకున్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేస్తున్నాను సరదాగా. సో ఇది వచ్చేసి వర్క్. మీరు కావాలంటే వెనకాల కూడా అక్కడక్కడ అంటించేసుకోండి. సో సింపుల్గా చూపిస్తున్నాను. చైన్ లేస్ అనేది ఇంకొంచెం డబుల్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చూపించానండి. ఒకవేళ మీరు దీన్ని హెవీగా చేస్తానంటే స్టోన్ స్టిక్ చేయండి. ఓకేనా? హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.